ఐఏఈఏ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ ఏదైతే ఉందో ప్రపంచంలో అణుస్థావరాలు అణ్వస్త్రాల యొక్క సేఫ్టీని పరిశీలించేందుకోసం ఉండేటటువంటి సంస్థ ఏదైతే ఉందో దీని గురించి గతంలో మనం మాట్లాడుకున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు ఉక్రెయిన్లో ఉన్నటువంటి అణుస్థావరానికి సంబంధించి అణు విద్యుత్ కర్మాగారం మీద రష్యా దాడులు చేసినప్పుడు మా అణుస్థావరం కాదు అణు విద్యుత్ కేంద్రం, దాంతో అణుబాంబు పేలినంత ప్రమాదకరమైనటువంటి సిచ్యుయేషన్ వస్తుంది అంటూ అప్పుడు ఇరాన్ మనకి ఉక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం, అప్పుడు ఓ ప్రత్యేక బృందం అమెరికా నుంచి అక్కడికి వచ్చి పరిశీలించడం, దాంట్లో డ్యామేజ్ జరిగిందని చెప్పడం. అయితే అదంతా హంబక్ అని చెప్పి ఆ స్థావరం లోపలికి రష్యా సైన్యం వెళ్ళి ఆ విద్యుత్ కర్మాగారం లోపల ఉన్నటువంటి ఉక్రెయిన్ సైనికులు దాన్ని ఒక షెల్టర్గా వాడుకుంటున్నారు, దాన్ని ఒక ఆయుధ స్థావరంగా వాడుకుంటున్నారంటూ వీడియోలు తీసి ప్రపంచానికి చూపించి ఆ స్థావరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఉక్రెయిన్ నాశనం చేయడానికి ప్రయత్నిస్తే రష్యా తిప్పికొట్టినటువంటి విషయాలు గతంలో మనం మాట్లాడుకున్నాం. అదే ఐఏఈఏ ఇప్పుడు తాజాగా ఇరాన్ తప్పుడు పనులు చేస్తోంది, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అణుస్థావరం ఏదైతే ఉందో అది సేఫ్టీ కాదు, గతంలో ఇరాన్ చూపించింది వేరు, ఇప్పుడు చూపిస్తుంది వేరు, ఇది ఏమాత్రం సేఫ్ కాదు, మా దృష్టికి తీసుకురాలేదంటే అది సేఫ్ కాదు, ప్రమాదకరం అని తేల్చి చెప్తోంది. అయితే ఐఏఈఏ తీర్మానాన్ని ఏదైతే ఇరాన్కి వ్యతిరేకంగా 64 దేశాలు ఆమోదిస్తున్నటువంటి తీర్మానాన్ని రష్యా చైనా కలిసి అడ్డుకున్నాయి.